హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ను పండు 428 ఛానల్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక మాసం అంటేనే దీపాలకి చాలా విశిష్టత ఉంటుందండి. సో కార్తీక మాసంలో దీపాలు చాలామంది పెడతా ఉంటారు. వీళ్ళున్న వాళ్ళు గుడికి వెళ్తారు, లేదన్న వాళ్ళు తులసమ్మ దగ్గర వెలిగిస్తారు. ఎక్కువగా కూడా సూర్యోదయం అవ్వకముందు పెడతారండి చాలామంది. ఇది చాలా మంచిది అంటారు. అండ్ నెక్స్ట్ 365 ఒత్తు ఎక్కువగా అయితే పౌర్ణమి రోజు వెలిగిస్తారండి. ఈరోజు పౌర్ణమి కాబట్టి 365 ఒత్తులు మెయిన్గా ఇంటి యజమాని వెలిగించాలంటండి. ఇంటి యజమాని వెలిగిస్తే ఇంటిల్లపాదికి చాలా మంచిదంటండి. ఇంటిల్లపాది వెలిగించవచ్చు, యజమాని ముఖ్యంగా వెలిగించాలంటండి. వెలిగిస్తే ఇంటిల్లపాదికి కూడా మంచి జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెలిగించేటప్పుడు ఉపవాసంతోనే వెలిగించాలండి. ఉపవాసం అంటే అలా అని పూర్తిగా ఏమీ తినకూడదండి. అది కటిక ఉపవాసం అవుతారు. కటిక ఉపవాసం అసలు చేయకూడదండి ఏ రోజు కూడా. పళ్ళు, పాలు ఇలాంటివి ఏమైనా తిని చేయాలండి. అన్నము, సాల్ట్, ఉప్పు, కారం అలాంటివి కలిపినవి కాదు. పళ్ళు తినొచ్చు, పాలు తాగొచ్చు, ఏమైనా జ్యూసులు తాగొచ్చు, ఇలాంటివి చేయొచ్చు. కానీ కటిక ఉపవాసం అయితే మాత్రం అసలు చేయకూడదంటండి. అండ్ నెక్స్ట్ ఇంటి యజమాని దీపం 365 ఒత్తు వెలిగించేటప్పుడు కూడా ఒత్తు వెలిగించి పసుపు కుంకుమ ఆ ప్రమిదికి పెడతాం కదండి. ఆ ప్రమిదికి పెట్టి అక్షింతలేసి, పువ్వులైన అక్షింతలైన ఏదైనా పర్లేదు వేసి దామోదరాయ నమః, త్రయంబకేశ్వరాయ నమః, త్రయంబకేశ్వరాయ నమః అని అనుకోనే దీపం పెట్టాలంటండి. పెడితే దామోదరుడికి, త్రయంబకేశ్వరుడు అంటే ఈశ్వరుడికి ఇద్దరికి చెందుతుందంటండి. అండ్ దీపం పెట్టి కూడా కొంచెం పైకెత్తి ఆకాశానికి దీపం చూపించండి. థ్యాంక్ యూ.